ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాలంలో మనము ప్రభువైన యేసు తన శిష్యులను పిలిచి తన శిష్యులతో అనేకమైన కార్యక్రమాలు జరిగిస్తూ ఆయన ఆనాటి ప్రజలు సామాన్యమైన ప్రజలు, పరిసయ్యులు శాస్త్రులు కాక అతి సామాన్యమైన ప్రజలు, ఇశ్రాయేలీయుల నుండి కూడా దేవుని మార్గము సరిగా తెలుసుకోలేక బోధకులు సరిగా బోధించని కారణంగా కాపరు లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు అనే ప్రభువైన యేసు చింతిస్తూ కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకునుడని తన శిష్యులతో చెప్పాను. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఇదే విషయాన్ని ప్రభువైన యేసు లూకా సువార్త 10వ అధ్యాయము 2వ వచనంలో కూడా చెప్పినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడగలుగుతాం. 10వ అధ్యాయము ప్రియులారా, ఒకసారి చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయము 2వ వచనం. అంటే ఇది మొదటి నుంచి చదువుదాం. అటు తర్వాత ప్రభువు 10 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్ది మందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపవేడుకొనుడి. కోత యజమానుని పంపవేడుకొనుడి అని సెలవిచ్చారు. కోత ఎవరు? కోతకు పనివారెవరు? కోత యజమాని ఎవరు? ఈ విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం మనం చదివినప్పుడు, నేను నాటి తిని అప్పల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగ చేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయే వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకోరు. మేము దేవుని చేతపడిన వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారు. దేవుని వ్యవసాయమును దేవుని గృహములై ఉన్నారు. ఇప్పుడు మనం గ్రహించగలుగుతున్నాము ప్రియులారా, వ్యవసాయం అంతా కూడా దేవునిది. వ్యవసాయము చేసేవారు దేవుని సేవకులు. వ్యవసాయం ఎవరనంటే దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రజలు. దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రజలే కాకుండా దేవుని గృహము కూడా ఉన్నారు. వారు వ్యవసాయం మాత్రమే కాదు, దేవుని గృహమై ఉన్నారు. దేవుని వ్యవసాయమై ఉన్నవారు విశ్వాసులు, సహోదరులు. దేవుని చేతపడి వారు ఎవరంటే దేవుని సేవకులు.
ఈ జత పని వారు అనే వారిలో దేవుని సేవకుల లక్షణాలు లోపించడం వల్లనే దేవుని సేవ విజయవంతంగా జరగడం లేదు. ఎందుకంటే వారిలో ఏమున్నాయట? అసూయలు కూడా ఉన్నాయట. 3వ వచనం మనం చదివినప్పుడు, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకుంటున్నారు కదా. శరీర సంబంధమైన మనుషులు ఏం కోరుతారంటే శరీర విషయాలనే లక్ష్య పెడుతూ ఉంటారు. దాని వలన ఆత్మ సంబంధమైన మనుషుల వలె ప్రవర్తించలేరు. 3వ అధ్యాయం మొదటి నుంచి మనం ఆలోచన చేసినట్లయితే కొరింథీయులతో అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుంది. కారణం ఏంటంటే శరీర సంబంధమైన మనుషులే అని, క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చను. మీకు బలము లేదు అంటే బలము చాలకపోయినందున, పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల వలె నడుచుకుంటున్నారు కారా. ఇవన్నీ కారణాలండి సంఘము దేవుని సేవ విస్తరించకపోవడానికి. అయితే ప్రభువైన యేసు కాలంలో జరిగిన పరిస్థితులు ఏంటంటే, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హెల్లేనీయులు, ఈ 3 తెగల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, నేను చాలాసార్లు ఈ విషయాలు చెప్తూనే ఉంటున్నాను. సద్దూకయ్యుల యొక్క విశ్వాసం వేరు. వారు పునరుద్ధానముల గురించి కానీ దేవదూతల గురించి కానీ నమ్మరు. అలాగే పరిసయ్యులు వీటి రెండింటినీ నమ్ముతారు. అంటే వారి వారి విశ్వాసముల్లో తేడా ఉంది. వారికి ఇద్దరికి కలిసి ఒకే ధర్మశాస్త్ర గ్రంథం ఉంది, కానీ వీరి విశ్వాసం వేరు, వారి విశ్వాసం వేరు. ప్రియులారా, మీరు గమనించండి, ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతా ఒకే రీతిగా ఉంది. ఒక విశ్వాసికి ఒక బైబిల్, ఒక విశ్వాసి బైబిల్లో ఉంటున్న అన్నిటినీ నమ్మాలి. దేనినైనా నమ్మలేని అన్నిటినీ నమ్మాలి అంటే దేవుని చిత్తానుసారమైన వాటిని అన్నిటినీ నమ్మాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, ఒకడు ధర్మశాస్త్రము అంతటినీ కైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్లయితే ఆజ్ఞలన్ని విషయంలోనూ తప్పిపోయిన వాడవుతాడు. కాబట్టి నేటి ప్రపంచంలో ఉంటున్న పరిస్థితుల యొక్క ప్రభావం వలన ఏది సత్యమో గ్రహించలేని స్థితిలో ప్రపంచంలోని మానవుడు ఉన్నాడు. అందుకనే ప్రపంచంలో ఉంటున్న మానవుడు దేవుని సేవకుని నమ్మలేకపోతున్నాడు, దేవుని బోధన నమ్మలేకపోతున్నాడు, పరిశుద్ధ గ్రంథాన్ని విశ్వసించలేకపోతున్నాడు. ఆనాటి సమాజంలో కూడా పరిసయ్యుల బోధ వేరు, సద్దూకయ్యుల బోధ వేరు, హెల్లేనీయుల బోధ వేరు. హెల్లేనీయులు అవుట్ సైడ్ ఆఫ్ యూదా అన్నమాట, యూదయ బయట ప్రాంతంలో నివసిస్తూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన మనుషులు. వారిని వీరు ఒప్పుకునేవారు కాదు. అన్యజనులు అంటే రోమీల దగ్గర ఉద్యోగాలు చేసే యూదులను పాపాత్ములుగా పరిగణించేవారు. పొట్టి జక్కయ్య, అలాగనే మత్తయ్య స్వార్థం రచించిన మత్తయ్య లేవీడు, ఆయన కూడా పన్ను వసూలు చేసేవాడు. ఇటువంటి వాళ్ళు ఏమనేవారంటే శూద్రులు అనేవారు, అంటే పాపులు అని. వారిని ఆ జనాంగంలో కలుపుకునేవారు కాదు. కాబట్టి ఆనాటి పరిసయ్యుల బోధ వేరుగాను, సద్దూకయ్యుల బోధ వేరుగాను,
హెలేనీయులతో వారి సహవాసం వేరుగాను, సమరయులతో వారి యొక్క నడబడి వేరుగాను ఉండడం వల్ల వీటిలో ఏది సరి అయిందో గ్రహించలేని స్థితిలోనే వారు ఉన్నారు. ఈ విషయాన్ని మనకు యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఆ సమరయ స్త్రీ ప్రభువైన యేసుతో చెప్తుంది, అయ్యా మీకు తెలిసిన దాన్ని మీరు ఆరాధిస్తున్నారు, మీరు యెరూషలేములో ఆరాధిస్తారు, మేము అదిగో ఆ గెరిజీము పర్వతం మీద ఆరాధిస్తాము, కాబట్టి మేము ఆరాధించేది దేవుడినే, మీరు కూడా ఆరాధించే దేవుడినే అని చెప్పబోయింది. అప్పుడు ప్రభువైన యేసు అన్నారు, అమ్మా యెరూషలేములో ఆరాధించినా వారు సరిగ్గానే ఆరాధించడం లేదు, మీరు ఈ పర్వతం మీద ఆరాధించినప్పుడు కూడా అది సరి అయిందేవి కాదు, మీరు ఆరాధన చేసేది మంచిదని అక్కడ మెచ్చుకోలేదు. కానీ దయచేసి చూడండి 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం చదువుతాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించింది గాని ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. యెరూషలేములో కూడా మీరు ఆరాధించి యెరూషలేము ఆరాధన స్థలం అని మాత్రం అనుకోకండి, ఈ పర్వతం కూడా ఆరాధన స్థలం అని మీరు అనుకోకండి. మీరు తండ్రిని ఆరాధించాలి, అది పర్వతం మీద అని యెరూషలేములో అని కాదు. అలాగే జరగదు. నా మాట నమ్మము. మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. అంటే మేము యూదులము, తెలిసిన దానిని ఆరాధించువారము. కానీ రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది. యూదులలో నుండి కలుగుతున్నదని చెప్పినా, మాకు తెలిసిన ఆరాధన మేము చేస్తున్నామని చెప్పినా అది కూడా సరి అయిందని ప్రభు యొక్క ఉద్దేశం కాదు. అయితే యథార్థముగా ఆరాధించువారు, యథార్థముగా ఎవరు ఆరాధిస్తారో ఆత్మతో సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వస్తున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టి వారు కావాలని తండ్రి కోరుతున్నాడు. తండ్రి కోరే ఆరాధన ఇది యెరూషలేము ఆరాధన కాదు, ఈ పర్వతం మీద జరిగే ఆరాధన మాత్రం కాదు. మాకు తెలిసిన ఆరాధన అని చెప్పుకునే యూదుల యొక్క ఆరాధన కూడా కాదు, యెరూషలేము ఆరాధన అని కాదు. తండ్రిని ఆరాధించవలసింది, అయితే యథార్థముగా ఆరాధించవలసిన ఆరాధన ఏంటంటే ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుతున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను తండ్రి అని దేవుడు అలాంటి ఆరాధనే కోరుతున్నాడని ప్రభువైన యేసు చెప్పారు. కాబట్టి ప్రియులారా, తండ్రి అని దేవుని ఆరాధించడానికి ఒక పద్ధతి, ఒక విధానము మనకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఎప్పటి నుండో చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఆ యొక్క ఆరాధనను ఒకరు కూడా సంపూర్ణం చేయలేని స్థితిలో ఉండవలన ఏమి జరిగింది అంటే 9వ అధ్యాయం మత్తయి సువార్త 36వ వచనం మనం చదివినప్పుడు, ఆయన సమూహములను చూసి వారి కాపరి లేని గొర్రెల వలె పిసికి చెదరి ఉన్నందున, కాపరి లేని గొర్రెలు అవి ఇటు కొంచెం పచ్చగా కనబడి వాటికి అనుకూలంగా కనబడితే ఆ స్థలానికి పోతాయి. అంతే తప్ప తన యజమాని యొక్క పరిధిలో అవి ఉండవు. కారణం ఏంటంటే వాటికి యజమానుడి కాపరి లేడు కనుక. అలాగే ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఉంది. ఇశ్రాయేలు మధ్య ప్రభువైన యేసు సేవ చేస్తున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ ఇశ్రాయేలీలే అటు ఇటు చెదిరిపోతున్నట్లయితే లోకంలో ఉంటున్న దేవుని ప్రజలమే మనం అందరం కూడా, అన్యజనులు కూడా దేవుని బిడ్డలే, దేవుని సృష్టి. అలాంటి పరిస్థితుల్లో వారు మరింకంత కాపరలేని గొర్రెల వలె
ఏ ఆధారము వారికి సరైనదిగా లేని కారణంగా మోహనకుడైన దేవుని తండ్రిగా దేవునిగా ఒప్పుకోవడం లేకపోతున్నారు. ఇది వరకు జరిగిన ఒక అబద్ధ బోధ వలన దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని కూడా వారు గ్రహించలేకపోతున్నారు. ఎవరినో దేవుడు అని చూపించడం కొరకు వారు అనేకమైన చరిత్రలు అవి ఇవి వెతికి దేవుడు ఒక్కడే సత్యానికి సంపూర్ణ విధేయతను కనపరచలేకపోతున్నారు. ప్రియులారా గమనించండి. కాబట్టి కాపరు లేని గొర్రెల వలె విసిగి ఉండడమే కాదండి, వారు ఆత్మ సంబంధమైన మనుషులుగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే వారి బోధకులు వారిని అలాగే తయారు చేశారు. శరీర సంబంధులుగా ప్రవర్తించడానికి నేర్పారు, బలహీనముగా ఉంచారండి, పసిబిడ్డలుగా ఉంచారు. అలాగే వారిలో వారు కుంటున్న అసూయ వలన ఎవరు కూడా దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని కనికరమును వారు కనిపెట్టలేకపోయారు. కాబట్టి వారికి విసుగు చెందడము సర్వసాధారణమైందనమాట. కానీ ప్రభువైన యేసు వచ్చింది ఎందుకనంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి, చెదరిపోయిన వారిని తండ్రి అయిన దేవుని యొద్దకు వారిని చేర్చడానికని, అలాగనే పాపులను రక్షించుటకును క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చుననే వాక్యము నమ్మదగినది కనుక దాని కొరకును, దేవుని ప్రేమను లోకానికి చూపించడానికి, దేవుని మార్గము సరియైన రీతిలో వారు కనుగొనడానికనే ప్రభువైన యేసును తండ్రి అయిన దేవుడు పంపిన కారణంగా తండ్రి యొద్ద ఏమి విన్నాడో, ఏమి నేర్చుకున్నాడో దానిని బోధిస్తూ ఆయన చాలా కలత చెందుతున్నారు. కారణం ఏంటంటే ఇశ్రాయేలీయులైన దేవుని ప్రజలే విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడుతున్నారు. వీరందరినీ మళ్ళా ఒక త్రాటి మీదకు, ఒక మార్గంలోనికి, ఒక సత్య మార్గంలోనికి, సత్య దేవుని యొద్దకు చేర్చాలి. కనుక నేను మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని చెప్పడానికి గల కారణం ఏంటంటే మీకు బోధిస్తున్న ఇక బోధకులు ఉన్నారు చూసావా, వారిని మీరు వెంబడించినట్లయితే ఒకడు కెరెజీము పర్వతం అంటాడు, ఒకడు యెరూషలేము అంటాడు, ఒకరేమో పరిశీలన అంటాడు, ఒకడు సద్దుకైలు అంటాడు, అలాగనే హెల్లేనీలు సత్య మార్గంలో లేరు అని అంటారు. అన్యులైన గ్రీకు ప్రజల దగ్గర, అంటే ఈ రోమియోల దగ్గర ఉద్యోగం చేసే వాళ్ళని పాపులని అంటారు. ఏ విధంగా చూసినా చెదరిపోయిన మనస్సు, చెదరిపోయిన జీవితము, స్థిర భక్తి లేని స్థితిలో ఎందరో తప్పిపోయారు, ఎక్కువ మంది తప్పిపోయారు. దానికే ప్రభువైన యేసు చింతిస్తున్నాడు. కాబట్టి కోత విస్తారమైనటువంటి కోత, చాలా విస్తారమైనంటే మనం పేతురు పత్రికలో చదువుతాం, ఎవ్వరూ నశించకుండా ఉండాలని దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును పంపడంలో ఆలస్యం చేస్తున్నాడు. అంటే అందరూ రక్షింపబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అందరూ రక్షింపబడాలంటే అందరూ సువార్తకు లోబడాలి. సువార్తకు లోబడాలంటే సువార్త సత్యం ప్రకటింపబడాలి. సువార్తను ఒకరు ఒక విధంగా ఒకరు ఒక విధంగా మాట్లాడుతూ ఉంటే వీరి విశ్వాసాలు సరైనవిగా ఉండవు. సరైనవిగా ఉండలేదు అని అంటే పరిశుద్ధ గ్రంథాన్ని వారు తప్పుపడతారన్నమాట. ఇతరులకు వేలు పెట్టి చూపించే పద్ధతిలోనికి వచ్చేస్తారు. అంటే ఇతరులకు హేళనకు కారణంగా అయిపోతారన్నమాట. కాబట్టి ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉండి, ఏంటి ఇంకా యేసు ప్రభువును దేవుడు పంపడం లేదు అని అందరూ అనుకుంటారేమో కానీ, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాలను గూర్చి ఆలస్యం చేయవాడు కాడు కానీ
ఎవడును నశింపవలనని ఇచ్చేంచక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వస్తుందట. కోత విస్తారమే అని ఇక్కడ మనం చదివితే యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి కొన్ని విషయాలు ఆలోచించేద్దామంటే, 34 నుంచి చదువుతాను. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమునై ఉన్నది. ఆయన పనిని తుదముట్టించుటయు. తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసును ఎందుకు పంపించాడు అంటే, లోకంలో ఉంటున్న మనుషులందరూ మార్గము తప్పి తొలగిపోయారు. వారిలో ప్రతివాడు తన ఇష్టం వచ్చిన మార్గమును తొలగిపోయాడు. కాబట్టి మార్గములో నిలిచి చూడండి, పురాతన మార్గములను ఆలోచన చేయండి, మేలు కలుగు మార్గం ఏదేని వెదికి దాంట్లోనికి ప్రవేశించండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుందని ఇర్మియాకు చెప్పాడు. అలాగే మోషే చెప్పాడు, నా వంటి ప్రవక్తను దేవుడు మీ కొరకు పంపిస్తాడు, ఆయన మాట వింటే మీరు ఆశీర్వదింపబడతారని చెప్పాడు. ప్రవక్తలందరూ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మాట్లాడినప్పటికీ సంపూర్ణమైన సువార్త సత్యమును వారు ప్రకటింపలేకపోయారు. కానీ ప్రభు అయిన యేసు ఏమని చెప్తున్నారు అనంటే, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుతాయి, ఆయన పని తుదముట్టించుతాయి. తుదముట్టించడం అంటే చివరి వరకు దాన్ని కొనసాగించడం అనంటే. కొంతకాలం చేసిన తర్వాత ఏలియా రోషం కలిగిన ప్రవక్త, రోషం కలిగిన వాడు, నేను రోషము కలిగి నీ పక్షంగా ఉన్నానని తండ్రి అయిన దేవునితో చెప్పాడు. అప్పుడు యెహోవా దేవుడు ఏమని చెప్పాడంటే, నువ్వే కాదురా రోషంగా ఉంటా, 7,000 మంది ప్రవక్తలు బయలుకు మ్రక్కని వారు ఉన్నారు అని చెప్పాడు. కాబట్టి రోషము కలిగిన ప్రవక్త అని చెప్పిన వాడు కూడా కొంతకాలం పోయిన తర్వాత మరణాపేక్ష కలిగి, నన్ను చంపేయి, ఇక నేనెందుకు నీ పని చేయడం అన్నాడు. అంటే చనిపోవాలన్నంతటి నిరాశకు నిస్పృహకు లోనయ్యాడు. ప్రవక్తలే గాని, రాజులే గాని, అధికారులే గాని, న్యాయాధిపతులే గాని ఎవరు కూడా స్థిరంగా దాన్ని కొనసాగించలేదు, సంపూర్ణ సిద్ధిని కలిగించలేకపోయారు. ప్రభు అయిన యేసు ఏం చెప్తున్నారంటే, ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారమై ఉన్నదని చెప్పారు. అప్పుడు ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెబుతున్నాను. ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నదని మీతో చెబుతున్నాను. ఒకవేళ కోతకు కొయ్యకపోయినట్లయితే అప్పుడప్పుడు ఈ వీటికి హాలిడే ఇచ్చేస్తా ఉంటారండి. 7వ సంవత్సరంలో 7 సంవత్సరాలు, అది 6 సంవత్సరాలు అయిన తర్వాత 7వ సంవత్సరం, అప్పుడు కోత యజమానుడు కోసుకోడు, ఆ పొలము రైతు కోసుకోడు ఇశ్రాయేలీయులు. ఆ సంవత్సరం ఏమవుతుందంటే, ఆ మొలిచినవన్నీ కూడా రాలిపోయి భూమి మీద పడిపోతాయి. అది పరదేశులు వారు వీరు ఏరుకోవడానికి పనికి వస్తుందేమో కానీ యజమానికి పనికిరాదు. కాబట్టి ఏమైందంటే, తెల్లవారిపోయాయి, ఈ కనులెత్తి పొలంలో చూడండి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్తున్నాను. విత్తేవాడు కోయేవాడు కూడా సంతోషించాలి. కోయేవాడు జీతం పుచ్చుకుంటాడు, నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకుంటున్నాడు. విత్తువాడొకడు కోయేవాడొకడు అన్నమాట ఈ విషయంలో సత్యమే. మీరు దేని గురించి కష్టపడలేదో
దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడి మీరు వారి కష్ట ఫలములలో ప్రవేశించుచున్నారని ప్రభువైన యేసు వారికి చెప్పారు. అంటే మీరు ఇతరులు కష్టపడ్డారని చెప్పినప్పుడు మహోన్నతుడైన దేవుని కూర్చిన సత్యాన్ని ఆదాము, అలాగే హానోకు, తర్వాత షేతు, నోవహు, అలాగే అబ్రహాము, అందరూ దేవుని ఎడల ఎంతో కొంత విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ బయలుపరుస్తూ దేవుని మీద వారికి భక్తి ఉండేటట్లుగా ప్రయత్నం చేశారు. కానీ ఎవ్వరూ సంపూర్ణ స్థితిని కలిగి చేయలేదు. దానివల్లనే విశ్వాసము కంటిన్యూ అవుతూ వచ్చింది. కానీ దాని యొక్క ఫలమును వారు చూడలేదు. మీరు చూడబోతున్నారు. ఎందుకంటే మీకు నేను ఈ బాధ్యతను సంపూర్ణం చేయడానికి, తుదముట్టించడానికి మీకు అప్పగిస్తాను అని చెప్పి ప్రభువు మీరు కోతకు, అంటే ఇక స్వార్థ ప్రకటించడానికి, దేవుని రాజ్యమును గురించి బోధించడానికి వెళ్ళమని చెప్పాడంట. ఇది లోకాసు వార్తలోనే మరలా చదువుతాం. లోకాసు వార్త 10వ అధ్యాయము. లోకాసు వార్త 10వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదివినట్లయితే, 3వ వచనం అంటే 10వ అధ్యాయం 3వ వచనం. మీరు వెల్లుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను. మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకుని పోవచ్చు. త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవచ్చు. మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానము కలుగునుగా కలిసి మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడలా మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడలా అది మీకు తిరిగి వచ్చును. ఈ విధంగా చెప్పిన తర్వాత ఏం జరిగింది అనంటే 17వ వచనం మనం చూద్దామండి. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ఒకసారి తీసి చూడండి. లోకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన అంటే మన ప్రభువైన యేసు, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఏం జరగబోతుంది? మీరు సువార్తను ప్రకటించినప్పుడు సాతాను మెరుపు వలె ఆకాశం నుండి కింద పడిపోతుంది. అంటే సాతాను క్రియలు లయపరచబడతాయి. సాతాను క్రియలు అనగపడతాయి. ఇది పనివారికి ప్రభువైన యేసు ఇచ్చే అభయం. కాబట్టి ఏం జరిగిందనంటే, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయడు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాడు. మీ పేర్లు పరలోకమందు వ్రాయబడతాయి. ప్రభువైన యేసు వారికి ఇచ్చిన అభయం అది. కాబట్టి వారు చాలా సంతోషంగా ఉన్నారు. కారణం ఏంటంటే, ప్రభువైన యేసు నామమున వారు బయలు వెళ్ళారు. వారు వెళ్ళిన చోటల్లా వారికి జయం కలిగింది. అనేకులు ఈ రాజ్య సువార్తను విన్నారు, దెయ్యములను వెళ్ళగొట్టారు. కాబట్టి వారు సంతోషంతో వచ్చి ప్రభువైన యేసు దగ్గర తమ యొక్క రిపోర్టుని ఇస్తున్నారు. 21వ వచనం నుంచి మనం చదివినట్లయితే, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి. ఎందుకు ఆనందిస్తున్నాడు అంటే, సువార్తకు పనివారు తక్కువగా ఉన్నారు అని ప్రభు పనివారిని పంపమని
కోత యజమానుని వేడుకొనిడి అని ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన ప్రతిఫలముగా 70 మంది ఇప్పుడు బయలుదేరి సువార్తను ప్రకటిస్తున్నారు. ఇద్దరిద్దరు చెప్పిన అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు జరిగాయి. అనేకులు తండ్రి అయిన దేవుని వైపుకు తిరిగారు. కాబట్టి ఆ గడియలోని యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతిని మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుతున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. అంటే ఈ అమాయకమైన ప్రజలలోనే అనేకులు బోధించడానికి బయలుదేరారు. చూసావా? ఆ విధంగా బోధించడం వలన గొప్ప మార్పు కలిగింది, గొప్ప ఆనందం కలుగుతుంది ఇప్పుడు నాకు అని ప్రభువైన యేసు కూడా చెప్తున్నారు. తర్వాత పెంతెకొస్తు దినం వచ్చిన తర్వాత ఈ అపోస్తలుడైన పేతురు చేసిన ప్రసంగం ద్వారా 3000 మంది రక్షింపబడ్డారు. 3000 మంది రక్షింపబడి మంచి క్రైస్తవ సహవాసాన్ని వారు కలిగి ఉన్నప్పుడు చదువుతామండి. అపోస్తల కార్యం గ్రంథము 2వ అధ్యాయం 43వ వచనం చదువుతాం. అప్పుడు ప్రతివానికి భయం కలిగింది, మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలు అపోస్తలుల ద్వారా జరుగుతున్నాయి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు. కాబట్టి వారు ఏక మనసుతో జీవిస్తున్నారు. ఏక మనసుతో, ఏక హృదయంతో, నిష్కపటమైన 47 వచ్చిన ఆనందముతో, నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకుంటున్నారు. ప్రభువు రక్షణ పొందిన వారిని అనుదినం వారితో చేరుస్తున్నాడు. కాబట్టి 4వ అధ్యాయంలో 5000 మంది పురుషులయ్యారు. 5వ అధ్యాయంలో యెరూషలేమంతా బోధతో నింపబడిందండి. ప్రభువైన యేసు ఆయన శిష్యులు చేసిన ప్రార్థన యొక్క ఫలితముగా క్రైస్తవ సంఘము ఏర్పడినప్పటి నుంచి గొప్ప సువార్త పని జరుగుతూ ఉంది. ఎందుకంటే నశించే వారికి రక్షణకరమైన సువార్త ప్రకటింపబడుతూ ఉంది. అదే ప్రభువైన యేసు కోరేది. తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళికలో ఆయన యొక్క ప్రణాళిక, ఆయన ప్రేమ కూడా మనుషులందరూ రక్షింపబడాలని, మనుషులందరూ రక్షింపబడి రక్షణార్థమైన జ్ఞానముతో నింపబడాలనేది దేవుని యొక్క చిత్తం. దానిని నెరవేర్చడం, దానిని తుట్టుముట్టించడమే ప్రభువైన యేసు యొక్క సమర్పణ. కనుక ఆ సమర్పణను తన శిష్యులకు అప్పగిస్తే ఆ శిష్యులు వారు చక్కని బోధన చేసి అనేకులను ప్రభు వైపు, తండ్రి అయిన దేవుని వైపుకు తిప్పుతున్నారు. ఈ విధంగా మనం 12వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం చదివినప్పుడు 24వ వచనంలో దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. ఎందుకు దేవుని వాక్యము వ్యాపిస్తుంది అనంటే, పిసికి వేసారిపోయిన ప్రజలందరూ తండ్రి అయిన దేవుని వైపుకు తిరగాలి. ఒకే నిరీక్షణకు రావాలి, ఒకే విశ్వాసములకు రావాలి, ఒకే ఆలోచనకు రావాలి, ఒకే తలంపుకు రావాలి, ఒకే మనసుకు రావాలి, ఏక తాత్పర్యము వారిలోనికి రావాలి, ఒకే విశ్వాసంతో వారు ముందుకు సాగాలి. కాబట్టి దేవుని వాక్యము ప్రబలమై విస్తరిస్తుంది. 13వ అధ్యాయం వచ్చినప్పుడు అంత్యోకయలో ఉన్న సంఘములో బర్నబా, నికెర అనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతద్వాది అని హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుతూ ఉపవాసం చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచినప్పుడు వారు సెల్యూకయ వారికి కుప్రకు కూడా వెళ్ళిపోయారు. ఇక ఆ దీవులు
అలాగనే సముద్రంలో ఉంటున్న ద్వీపకల్పాలు, ఆసియా మైనర్లోను, అలాగే యూరప్లోనికి దేవుని యొక్క సువార్త సత్యం విస్తరిస్తుంది. ఈనాడు ప్రభునందు ప్రియులారా, 135 దేశాల్లో క్రైస్తవ దేశాలను పిలువబడుతూ దేవుని యొక్క సువార్తకు ఆటంకం ఏమీ లేకుండా జరుగుతున్న సువార్త సత్యానికి కారణం ఏంటంటే ప్రభువైన యేసు చేసిన ప్రార్థన, అనేకులను పంపమని. అలాగే ప్రభువైన యేసు తన శిష్యులకు నేర్పిన ప్రార్థన. ఈనాడు దేవుని సేవకులు దేవుని సువార్త సత్యమును బాగా ప్రకటించాలని మనము తండ్రి అయిన దేవునికి ప్రార్థించినట్లయితే యోగ్యమైన నమ్మకమైన పరిచారకులను, సేవకులను దేవుడు తన మహిమ కొరకు, తన యొక్క సువార్త వ్యాప్తి కొరకు, దేవుని రాజ్య విస్తరించడానికి దేవుడు పంపగలడు. అయితే ప్రియులారా, అనేకులు దేవుని యొక్క సువార్త సత్యమును ప్రకటించవాలని కాక తమ కడుపుకే దాసులైనట్లుగా ప్రవర్తిస్తే దేవుని సువార్త సత్యం మరలా మరుగున పడిపోతుంది. ఈనాడు ఇన్ని మత శాఖలకు కారణం, ఇన్ని మత విశ్వాసాలకు కారణం మనం ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఇన్ని మత శాఖల గురించి పరిశుద్ధ గ్రంథం ఎప్పుడైనా బోధించిందా? ఇన్ని ఆలోచనలతో ఎప్పుడైనా అపోస్తలులు నడుచుకున్నారా? లేక ఆనాటి ప్రవక్తలు నడుచుకున్నారా? దైవ సేవకులు నడుచుకున్నారా? వీటంతటికీ గల కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యమును వారు సంపూర్ణంగా ఎరగకపోవడం ఒక కారణమైతే, ప్రభువైన యేసు చేసిన ప్రార్థన వారి హృదయాల్లోనికి వెళ్ళలేదు. వారి హృదయాల్లోనికి వెళ్ళున్నట్లయితే ఏమవుతుంది అంటే, సువార్త ప్రకటించే వారి యొక్క పాదములు ఎంతో సుందరములైనవి చెప్పబడిందండి. స్వార్థ సత్యమును ప్రకటించే వారి పాదం పర్వతముల మీద, అంటే ఉన్నతమైన స్థలములలో అవి గొప్పవి. యెషయా గ్రంథంలో నుండి 35వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలు చదివిన తర్వాత నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 35వ అధ్యాయం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూర పుష్పవలె పూయును. అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను బలపరచుడి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఉందండి. సడలిన చేతులను, వడలిన మోకాళ్ళు, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. సత్తరిల్లు హృదయముతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చున్నాడు. ప్రతిదండన దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గుడ్డివారి కనులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివాని దుప్పువలే గంతులు వేయును. మగవాని నాలుక పాడును. అరణ్యంలో నీళ్లు ఉబ్బుకును, అడవిలో కాలువలు పారును. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నక్కలు పండుకును, వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ దారిన వచ్చు అది మార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గముగా ఉండును అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పడుచుండును. 3 లైనలు దానిలో నడుచుచు త్రోవను త్రోవ తప్పిపోక ఉంటారు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానిని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. విమోచింపబడిన
ఎవరు విమోచించబడిన వారంటే యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ తిరిగి సీయోనుకు వచ్చేదారు. వారి తలల మీద నిత్యానందముండును. వారి ఆనంద సంతోషములు గల వారై వచ్చేదారు. దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోవును. ఇది భవిష్యత్తులో జరగబోతుందనేది ప్రవక్త అయిన యెషయా ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు చేసే సువార్త పని ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఏర్పాటు చేసిన దైవజనులైన అపోస్తలుల ద్వారా, సేవకుల ద్వారా, పరిచారకుల ద్వారా, అలాగే సంఘ నాయకుల ద్వారా, అలాగే దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవ సేవకుల ద్వారా భవిష్యత్తులో ఇలాగ జరగబోతుందనేది ఈ 35వ అధ్యాయము యెషయా గ్రంథం నుంచి మనం చదివాం. ప్రియులారా, మహోన్నతుడైన దేవుడు ఆశ్చర్యకరంగా అనేకులు దేవుని ఎరుగని వారు, నశించిపోతున్న వారికి రక్షణకరమైన మార్గము ప్రకటించమని బోధించినప్పుడు ప్రకటించవలసిన భారం మన మీద ఎంతో ఉంది. మనం ప్రకటించడానికి అవకాశం లేని కారణాన కొన్ని సమయాల్లో మనం వారి కొరకు ప్రార్థించవలసి ఉంది. అదే ప్రభు మనకు నేర్పారు. ఏమనంటే, కోత విస్తారమే గాని పనివారి కొద్దిగా ఉన్నారు, కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనండి. కోత యజమానిని వేడుకొనండి. మనమే ఇదంతా చేయలేకపోనుకున్నప్పుడు మన పనిని చేయగలిగే వారికి అప్పగించడం అనేది కూడా చాలా మంచి పని. ఎందుకంటే అరణ్యంలో ఇత్రో మోషేకు సలహా ఇచ్చాడు, నువ్వు అక్కడవే ఈ పనిని చేయలేకపోయినట్లయితే సామర్థ్యము, జ్ఞానము, దైవభక్తి కలిగిన వారిని నువ్వు ఏర్పాటు చేసి వారి ద్వారా ఈ కార్యములను సఫలం చేయండి. నువ్వు వెళ్ళని చోటికి నీ భార్య వెళ్ళగలదేమో, నీ భార్య వెళ్ళలేని చోటుకు నీవు వెళ్ళగలవేమో, లేకపోతే నీకు ఏదైనా కుల అభ్యంతరం ఉంటే కుల సంబంధమైన వ్యక్తుల ద్వారా నువ్వు స్వార్థ పని చేయగలవేమో. నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. నీ జ్ఞానాన్ని ప్రేమతో అర్థం చేసుకుని అనేకులకు తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించు రక్షణ భాగ్యము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకుంది. ఆ ప్రభు అయిన యేసే మనకు మార్గము, సత్యము, జీవమునై ఉన్నాడు. ఆయన ద్వారానే తండ్రి యొద్దకు మనం చేరగలమనే విషయాన్ని బోధించి అనేకులను ప్రభు వైపు చెప్పడం అనేది మన బాధ్యతగా గుర్తించమని ప్రభు మనకు చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతూ ముగిస్తున్నాను. మీకు నా హృదయపూర్వకమైన వందనాలు.